ఎన్టీఆర్ అనే 3 అక్షరాలు ఎంత బలమైనయో నిజంగానే ఏ పార్టీ వచ్చినా దేశంలో ప్రతి ఒక్కళ్ళు ఆయన పేరు స్మరించకుండా వాళ్ళ రాజకీయం జరగదనేది వాస్తవమైన విషయం. ఒక ప్రాంతీయ పార్టీతో ఆయన దేశవ్యాప్తంగానే ఒక సంచలనం సృష్టించిన మహానుభావుడు. నిజంగానే మరి ఆయన ఒక రాముడు, ఆ రోజుల్లో రాముడు అంటే రామరాజ్యం అనే పేరు విన్నాము. మళ్ళీ ఎన్టీఆర్ గారి పాలన చూశారు ప్రజలు, రామరాజ్యం అనే పేరు తెచ్చుకున్నారు. రామరాజ్యంలో చెప్పాలి అంటే రాముడి ఇంట్లోనే రాక్షసాంశ కూడా వచ్చింది. రాక్షస రాజ్యం నడుస్తూ ఉంది. దానికి ప్రజలే సరైనటువంటి సమయం చూసి బుద్ధి చెప్తారు. దాని గురించి మనం ఏం చెప్పలేము. కానీ ఒక్కటి వాస్తవం, రాముణ్ణి ఆనాడు రాముడు రావణాసురుని చంపేశాడు, కానీ ఈనాడు రాముణ్ణి రావణాసురుడు చంపేశాడు. అందువల్ల ఈ రాముడి పరిపాలనలో ఆ రాముడి ఇంట్లోనే రాక్షసాంశతో జన్మించిన వాళ్ళు, రాక్షసాంశతో ప్రవేశం మరి కలిగించుకున్నటువంటి వాళ్ళు, అడుగుపెట్టినటువంటి వాళ్ళు ఈరోజు ప్రజలను కూడా చాలా రకాల ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఒక రాక్షస పాలన జాగుతూ ఉంది. దానికి తొందరలోనే తప్పనిసరిగా ఒక నిష్కృతి వస్తుందనేది మాత్రం చూస్తూ ఉన్నాము. నా దైవం, నా భర్త నందమూరి తారక రామారావు గారి దివ్యమైన ఆత్మ వారికి సరైన సమయంలో తగిన విధంగా బుద్ధి చెప్తుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. నా దగ్గర మీ ఆటలు సాగనివ్వను. ఇది ఒక హెచ్చరిక. కోవర్ట్లు మన దగ్గరికి పంపించి ఆ కోవర్ట్ల ద్వారా మీ ఎజెండా నెరవేర్చుకోవాలనుకుంటే ఇది మీకు సాధ్యం కాదు. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, వలస పక్షులు వస్తాయి, వలస పక్షులు పోతాయి, కానీ నిజమైన కార్యకర్త శాశ్వతంగా ఉంటాడు. ఆ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీ బలోపేతం కావాలి. అదే సమయంలో కోవర్ట్ల పట్ల జాగ్రత్తగా ఉండవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇది నేను కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ఎక్కడికక్కడ మనం అందరం కూడా ఆలోచించుకుని రాబోయే రోజుల్లో ఇంకా పగడ్బందీగా కార్యక్రమాలు చేపడతామని మీకు తెలియజేస్తూ, అదే సమయంలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా న్యూట్రిఫుల్ యాప్ పెట్టాం, బ్లడ్ డొనేషన్ క్యాంపులు పెట్టాం. ఇవి కూడా మీరు సద్వినియోగం చేసుకోండి. అదే మాదిరిగా ఈరోజు 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తున్నాం. ఇంకో పక్కన ఆరోగ్య విషయంలో కానీ, విద్య పిల్లల చదువు విషయంలో కానీ జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఈ రెండే కాకుండా ఆర్థికంగా కూడా మన కార్యకర్తల్ని పైకి తేవడానికి ఎలాంటి కార్యక్రమాలు చేయాలనో అది కూడా ఆలోచిస్తున్నాం. గతంలో ప్రభుత్వాలు చేసిన అవినీతి ఒక ఎత్తు అయితే, వైసీపీ ప్రభుత్వ అక్రమాలు మరొక ఎత్తు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విధ్వంస పాలకుల స్కాముల లెక్క పెడుతున్నాం. ఇన్వెస్టిగేషన్కి ఆర్డర్లు ఇచ్చాం. తప్పకుండా ఒకటే చెప్తున్నా, ఎవరు అవినీతి చేసినా కక్కిచ్చే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అదే మాదిరిగా ఎన్నికల్లో మనల్ని గెలిపించి అవినీతి పాలకుల్ని ప్రజలు తరిమేశారు. అక్రమార్కుల్ని శిక్షించే బాధ్యతలు మనకిచ్చారు. ప్రజా సంపద దోపిడీ చేసిన వారిని, గాడి తప్పిన నాయకుల్ని, అధికారుల్ని ఉపేక్షించే సమస్య లేదు. తప్పు చేసిన వారికి ఆలస్యం కావచ్చేమో కానీ శిక్ష తప్పదని మరొకసారి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. మనం అధికారం చేపట్టి ఏడాది అయింది. ఏడాది కింద రాష్ట్రంలో సంక్షోభం, ఉద్యమ స్ఫూర్తితో, అద్భుత చైతన్యంతో ప్రజలు పట్టం కట్టారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని బాధ్యతగా స్వీకరించాం. ప్రతిరోజు ప్రతి గంట ప్రజల కోసమే పనిచేస్తున్నాం. ఒక మంచి ఆలోచనలు మీ అందరితో కలిసి ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అనుభవంతో, ఆలోచనతో
కేంద్ర సహకారంతో కూటమి ప్రభుత్వం బీజేపీ జనసేన సమన్వయంతో ఒక్కొక్క ఇటుక పేర్చుతూ రాష్ట్రాన్ని నిలబడుతున్నాం.